డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. అన్న, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి అన్న గారికి నేను మీ బిడ్డ, మీ డ్రైవర్ కార్మికుడిని, ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుని ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని మాట్లాడుతూ ఉన్నానన్నా. మీరు అధికారంలోకి రావాలని గత 10 సంవత్సరాల్లో ఉన్న ఆ ప్రభుత్వం మాకున్నటువంటి ఇబ్బందుల్ని మామూలుగా లేదు. ఆనాడు ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 180 మంది డ్రైవర్ కుటుంబీకులు ఆత్మహత్యలని, యాక్సిడెంట్లని, ఇక వేరే కిరాయి రూపంలో వచ్చినటువంటి కొంతమంది దుండగులని, ఇతరతర కారణాల వల్ల 180 మంది డ్రైవర్లు చనిపోతే పట్టించుకున్నటువంటి ఆనాడు ప్రభుత్వాన్ని నిలదీసి ఎన్నో విధాలుగా మేము ప్రశ్నించి మాకున్న కార్మిక రవాణా చట్టాల హక్కుల్ని సాధించుకోవడానికి విస్తృత పోరాటం కాదు, ఒక కురుక్షేత్ర యుద్ధమే చేశాం ఆ ప్రభుత్వం మీద. ఆ ప్రభుత్వం పట్టించుకోకపోగా మేము మాకున్నటువంటి డ్రైవర్ రవాణా చట్టాలు, కార్మిక చట్టాలని తుంగలోకి దొక్కి ఇక్కడ వచ్చినటువంటి కొంత కార్పొరేట్ రవాణా సంస్థలైనటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో, అదేవిధంగా పోర్టర్ అనే కంపెనీలు, ఇటువంటి ఈ ప్రైవేట్ రవాణా సంస్థ కంపెనీలని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి మాకున్న రవాణా చట్టాలు, కార్మిక చట్టాలని, మాకున్న మీటర్ విధానాన్ని కూడా తీసేసి మా నోళ్లలో మన్ను కొట్టినటువంటి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ రవాణా సంస్థల్ని పెట్టినటువంటి ఆనాడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గద్దె దించాలని చెప్పి నిర్ణయించినటువంటి మా డ్రైవర్ కార్మికులందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని కలలుగన్నటువంటి మా డ్రైవర్ కార్మికులం ఇవాళ మళ్ళీ చేతులు జోడించి అడుగుతా ఉన్నాం. అన్నా, ఈ చేతులతో ఓటేసి గెలిపించిన మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతా ఉన్నాం. ఫ్రీ బస్సు ఇచ్చిర్రు, మేము అభ్యంతరం వ్యక్తం చేస్తలేం. మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మీరు పోయినరు, నేను కాదనా. ముఖ్యంగా ముందుగానే ఫ్రీ బస్సు ఇచ్చిర్రు, కానీ ఈ ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత మా డ్రైవర్ కార్మికులు, ఆటో కార్మికులు, మా క్యాబ్ కార్మికులు పొట్టగొట్టిండ్రన్నా. కానీ మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఆ 12,000 రూపాయలు ఇంతవరకు నోసుకోలే, ఇంతవరకు మాకు అది అందలే. మాకు ఇంతవరకు ఎక్కడా కూడా దాన్ని పిలిచి మాకు ఇచ్చే ఈ అవకాశం కూడా మా యొక్క రవాణా మంత్రివర్యులు, మా తెలంగాణ రవాణా మంత్రివర్యులు ఇంతవరకు ఎక్కడా కూడా విన్నవించలే. మరి నేను తెలంగాణ మంత్రివర్యులకు, తెలంగాణ కార్మిక మంత్రివర్యులకు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మీకు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడ్ కంపెనీలల్లో స్కూటర్లను పెట్టినరు. స్కూటర్లల్లో అవి వైట్ బోర్డులు పెట్టుకొని స్కూటర్లు మాకు వచ్చే కిరాయిలను కూడా వాళ్ళే తీసుకుపోతున్నారు. ఈ స్కూటర్ల రూపంలో కూడా ఓలా, ఊబర్, ర్యాపిడోలలో ఈ స్కూటర్లు నడుపుతూ కూడా మా పొట్ట కొడుతున్నారు, మా క్యాబులు నోర్లు కొడుతున్నారు. ఇక ఆ ప్రభుత్వంలోనే కాదు, ఈ ప్రభుత్వంలో కూడా వేల మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చే రోజు ఉన్నది. అది రాకుండా ఉండాలంటే మేము ఎన్నుకున్న ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు మాకు న్యాయం చేయాలని చేతులు జోడిస్తూ ఉన్నామన్నా. రేవంత్ రెడ్డి అన్న, నేను ఇవాళ మీకు ఒకటే అడుగుతా ఉన్నానన్నా, ఈ స్కూటర్లను క్యాన్సిల్ చేసి, ఈ ఓలా, ఊబర్ని క్యాన్సిల్ చేసి, మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు ఎక్కడైతే మన పార్టీ ఆఫీస్ ఉన్నదో నాంపల్లి పరేడ్ గ్రౌండ్లో మీరు మన అందులో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టి చెప్పారు, తెలంగాణ అప్పుతోటి మీకు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పారు. అందులో యాప్ విధానం ఇస్తాం, తెలంగాణ సంక్షేమ బోర్డు నుంచి యాప్ విధానం ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు నోసుకోలేదన్నా. కమ్సేకం అంటే కూడా ఇక 8-9 నెలల పైన అయిపోతా ఉంది, మన ప్రభుత్వం వచ్చి కూడా 10 నెలలు కావస్తూ ఉన్నది. ఇంతవరకు దానికి నోసుకోలే. మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడ్లల్లా ఎక్కడ కూడా సరైన ఫేర్ అమౌంట్ రావట్లేదన్నా. ఎక్కడ కూడా వీళ్ళు సరిగ్గా మాకు అవకాశం కల్పించలేదన్నా. డీజిల్ రేట్లు చూసుకుంటే ఎంతో 100 రూపాయల పైచీలకు కావస్తూ ఉంది. పెట్రోల్ రేటు చూసుకుంటే 120 పైచీలకు కావస్తూ ఉంది. గ్యాస్ తీసుకుంటే 95-100 రూపాయలు ఇది కూడా కావస్తూ ఉంది. ఇంత ఇబ్బంది పడతా ఉన్నామన్నా. మా పిల్లలు స్కూల్ ఫీజులు కానీ, మా ఇంటి అద్దెలు కానీ, మేము బతికే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ డ్రైవర్ కార్మికులను చేతులు జోడించి మొరపెట్టుకుంటా ఉన్నామన్నా. దయచేసి మా బాధల్ని అర్థం చేసుకొని తొందరగా ఇచ్చేదేదో యాప్ విధానం ఇచ్చి మాకు ప్రభుత్వమే ఒక మీటర్ విధానం కానీ, యాప్ విధానం కానీ ఇస్తే మేము మా స్వయం కృషితో మా డ్రైవర్ల కార్మికులం మా పని మేము చేసుకొని బతుకుతాం.
మీరు ఇచ్చేటటువంటి ఏదో ఏడాది 12,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఆ 12,000 రూపాయలు కూడా మా క్యాబ్ ఆటో డ్రైవర్ కార్మికులకు మాకు ఆ ఉపాధి కూడా అది కూడా కల్పించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇస్తామన్నాం. మా డ్రైవర్ కార్మికులకు ఆ అవకాశం కల్పించమని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. తొందరగా ఈ పేద డ్రైవర్ కార్మికుల బాధ విని తొందరగా స్పందిస్తారని కోరుతా ఉన్నామన్నా. మీరు అతి తొందరగా స్పందించి మాకు ఈ డ్రైవర్ల కుటుంబీకులకు యాప్ విధానం ఈ 12,000 రూపాయల అవకాశాన్ని కల్పించండి. ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ కంపెనీలు మా జీవితాల్ని, మా రక్తాన్ని, మా శ్రమ దోపిడీని దోసుకు తింటున్నాయి. వీటిని కట్టడి చేసి మా జీవితాలు బాగుపడసామని మన తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ కార్మికుల మన బిడ్డల్ని మీరు పొట్టన పెట్టుకొని చూసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు తెచ్చుకున్నాడు అంతేనా? స్కూటర్ రోడ్ ఓన్ బోర్డు ఎందుకు తెచ్చుకున్నాడు అంటే వాని సొంత అవసరాల కోసం స్కూటర్ తెచ్చుకున్నాడు. వాడి సొంత అవసరాల కోసం స్కూటర్ తెచ్చుకున్నాడు. వాడు సొంత అవసరాలకు ఆఫీసుకో లేకపోతే ఆయన పని నిమిత్తం ఎక్కడికైనా పోవాలి. వాడు మన పబ్లిక్ను ట్రాన్స్పోర్ట్ చేయడం ఏంటిది? ఇక మనం ఆటో ఉన్నది, ఆటో మనం కొనుక్కున్నాం, రవాణా సంస్థకు ట్యాక్సీలు కడుతున్నాం, రోడ్ ట్యాక్సీలు కడుతున్నాం, కిస్తీలు అన్నీ కడుతూనే ఉన్నాం కదా. మరి మనం ఈ నడుపుకొని మన పొట్టకొట్టు కోసం, మన డ్రైవర్ వృత్తి కోసం, పొట్టకొట్టు కోసం మనం ఈ తెచ్చుకున్నాం. ఇంకా స్కూటర్ వాని లగ్జరీల కోసం తెచ్చుకున్నాడు. వాడు ప్రజలను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మన పొట్ట కొట్టినట్టే కదా, తెలంగాణ కార్మికుల డ్రైవర్ల పొట్ట కొట్టినట్టే కదా. మరి ఇది ఎవరు చూడాలి? మరి దీన్ని మన ముఖ్యమంత్రి దాకా తీసుకుపోవాలి కదా. తీసుకుపోయి మాకున్న తెలంగాణలో ఇప్పుడు ఓలా ఊబెరోడు కోట్ల రూపాయలు సంపాదించేసేవాడు, మన 100 కోట్లు సంపాదించేవాడు. ఎవడాడు? మన ప్రజలకు, మన డ్రైవర్లకు, మన రాష్ట్ర ప్రజలకు మన మధ్యలో వాడెవడో మధ్యవర్తిగా ఉండి కోట్ల రూపాయలు సంపాదిస్తే మనం బతకనికి మనం తెచ్చుకున్నాం. మన ప్రజలకు మనకు అన్యోన్యతతో మనం కిరాయిలు నడుపుకొని మనం బతుకుతాం. వాడెవడు మధ్యలో? వాడు ఒక బ్రోకర్ గాడు, ఓలా ఊబెరోడు ర్యాపిడోడు బ్రోకర్ గాడిని లెక్క వాడు మధ్యలో వచ్చి మన్నోరు కొట్టి మన కార్మిక రవాణా చట్టాలను వాని చేతిలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు అందులో పట్టించుకోకపోతే మనం ఇంకా చచ్చిపోకపోతే ఏమున్నది? ఆత్మహత్య చేసుకోక ఊరేసుకోక ఏమున్నది? ఇన్ని విధాల ఆడికి వచ్చింది. ఎంతో మంది చేసుకున్నారు కదా. అదే 180 మంది సికింద్రాబాద్ మొన్న బుకింగ్ వచ్చింది. నేను పికప్కి వెళ్ళినా, ఒక ఆయన ఉన్నాడు. నేను ఆడుకోయినా బైక్ అని వచ్చి ఎక్కించుకొని పోతాను. బైక్ రోడ్ వచ్చి స్కూటర్ రోడ్ 2 కిలోమీటర్లు వచ్చి అదే అంటున్నా. స్కూటర్ రోడ్ వచ్చిందాక క్యాన్సల్ చేసి బైక్ ఈ స్కూటర్లు ఎంత డీజిల్ ఎంత కాస్ట్ అవుతుంది అడిగినాక క్యాన్సల్ చేసిందేమో. మళ్ళీ ఇప్పుడు స్కూటర్ రోడ్ స్విగ్గీ జొమాటో ఏదైనా పార్సల్ ఉంటే తీసుకోవచ్చు. ఆ పని చేసుకుంటే మనం వద్దనం. పబ్లిక్ ప్రజలను ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవస్థ వానికి ఎక్కడిది స్కూటర్కి? వీడెవడో పబ్లిక్ గిట్ట ఏమైతుందంటే ఓలా బుక్ చేస్తారు, ఊబర్ బుక్ చేస్తారు, ర్యాపిడో బుక్ చేస్తారు. ఫస్ట్ ఏది బండి వస్తుందో అన్ని వస్తాయి, వచ్చేదాకా ఆగుతారు. ఆ బండి ఎక్కిపోయి మిగతా వాళ్ళు ఎంబడే గిట్ట క్యాన్సిల్ చేయరు. వాడు వచ్చి వెయిట్ చేస్తుంటారు. వెయిట్ చేసి ఫోన్ చేస్తే మీరు ఇంకా రాలేదు కదా బాబు, మేము వెళ్ళిపోయినాం. అట్లా 2 బుక్ చేస్తారు. అప్పుడు స్కూటర్ ఇట్లో 2 ఇచ్చి వెనక సీట్ వచ్చినాయి. ఒకటి వచ్చింది ఫస్ట్, దాంట్లో ఎక్కిపోయినా. 2 వచ్చినాడు వాడు డీజిల్ అయింది. 1 కిలోమీటర్ వచ్చినా 2 కిలోమీటర్లు వచ్చిండు. తప్పితే వానికి బుకింగ్ పడినప్పుడు 3 కిలోమీటర్ గిట్ట వస్తాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర తెలియపరుస్తా, అన్ని విధాలు చూస్తాం. కొద్దిగా టైం అనేది ఇస్తాం. ఇమ్మీడియట్లీ ఉద్యమానికి దిగాలి. ఇంకా ఇట్లయితే కుదిరేటట్లేదు. ఎందుకంటే ఇక నేను ముఖ్యమంత్రి మన రవాణా మంత్రిని కూడా కలుస్తా. కిలోమీటర్లకి 50 రూపాయలు ఇస్తే ఆ 50 డీజిల్ సరిపోతుంది. అది వాడికి పోయినారు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే ఎక్కడ అదే ఇప్పుడు రవాణా మంత్రి గారిని కూడా కలుస్తా. ఒక రిప్రజెంటేషన్ కింద మన అందరం పోయి కూడా మన డ్రైవర్లు అందరూ రమ్మంట. గ్రూప్లలో అన్ని మెసేజ్లు పెడతా. ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, ఇన్ని రోజులని గడువు ఇద్దాం. ఈ లోపల వాళ్ళు ఏమనేది చెప్తారు కదా. అట్లనే ముఖ్యమంత్రి దగ్గర కూడా పోదాం, పోయి చూద్దాం మన బాధలు. ఈ ఓలా ఊబెరోడేమో ఆఫీసుల కాడికి రానికపోతే మనం ఏం చేయాలి? వాడేమో ఆన్లైన్లో కూర్చొని వాడు చెప్తా ఉంటాడు మాటలు. మీకు ఏ విధంగా డిమాండ్ చేస్తారు. నాకు ఇంతే వచ్చింది, నేను ఇంతే ఇస్తా, కూడా పిక్కుపోయి కడిగిట మాట్లాడతాను. నాకు వచ్చింది ఇంతేరా భయ్, నేను ఇయ్యను. మనం మొన్న కొంతమంది మన క్యాబ్ డ్రైవర్లు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నడపదు, వస్తే వాడు ఇక్కడ నడుపుద్ది, వీడు ఇక్కడ నడపద్దు అని అంటున్నారు. అది కాదు మనకు. వాడిని అటాచ్ చేసినోడు ఉంటాడు కదా, ఓలా ఊబెరోని వాళ్ళ కొట్టాలి. ఓలా ఊబెరోని వాళ్ళ కొడితే వాడు సక్రమంగా ఊరుకుంటాడు. అంతేగాని ఒకని మనం తప్పుగానద్దు. వాడు మన డ్రైవర్ కార్మికుడు పొట్టకూటు కోసం వచ్చినోడే. వాడికి జరగకి ఇక్కడికి వచ్చిండే బతకనికి.
అంతేగాని మనం వాడిని ఆంధ్రోని ఇంకోని అనొద్దు. మనం ఆ డ్రైవర్లను మనం ఏమనొద్దు. మనల్ని డ్రైవర్లను ఇట్లా చేసి మన నోరు కొట్టేటోడు ఓలా ఊబరాడు వాడిని వాళ్ళ కొట్టాలి, కొడుకుని వాడిని ధ్వంసం కొట్టాలి. మామూలు కాదు వాడు బ్రోకర్ కాడాడు మన మధ్యలో, మన ప్రజల మధ్యలో, మన డ్రైవర్ల మధ్యలో వాడేవాడు దూరి కోట్ల రూపాయలు దూసుకుపోతున్నాడు. మన శ్రమ దోపిడి అంతా మనం వానికి ఎందుకు ఇవ్వాలి కమిషన్? మన ప్రజలకు మనకు వాడేవాడు మధ్యలో 18%. అదే అంటున్నా, మన ప్రజలకు మన డ్రైవర్ కార్మికుల మధ్యలో వాడేవాడు వాడు బ్రోకర్ కాడు. వానికేం పనిడా? మనం రాష్ట్రం తెచ్చుకున్నది మనకు మన ప్రజల మధ్య అన్యోన్యత, మంచి ట్రాన్స్పోర్ట్ రవాణా చేయాలి, వాళ్ళని వారి స్వస్థలాలకు సరిగ్గా చేరవేసే విధంగా మనం ఉండాలి. అట్లా మన ప్రభుత్వం మనం కల్పించాలి. కానీ వాడేవాడు బ్రోకర్ గాడు వచ్చి ఓలా ఊబరోడు ర్యాపిడోడు వచ్చి ఇక్కడ బ్రోకర్ పని చేసుకుంటే మనకి ఇది కల్పిస్తే మనం ఎట్టుకునాలి, అవునా కదా? మరి దీన్ని బట్టి మనమందరం కూడా యూనిటీగా ఉండి యూనిటీగా ఉండి మనం ఒక ఉద్యమానికి రెడీ అవుదాం. అంతేనా? ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తాము, ఉద్యమానికి రెడీ అవుదాం.